ఇక నేను మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ సెక్రటరీ అన్నారు, నిధి కూడా 2 వరల్డ్ కప్ 2 ఏషియన్ గేమ్స్ ఆడింది, షీఈ్ ద సీనియర్ మోస్ట్ ఇన్ ఉమెన్స్ టీంలో. ఓకే, ఇంకా కంటిన్యూ ఆడిస్తే షీఈ్ ఫర్ అర్జున్ అవార్డు రేస్లో ఉంది. అర్జున్ అవార్డుకి మేము హాకీ నుంచి పంపిస్తాము, అసోసియేషన్ నుంచి. అంటే నేను అన్న నాకే 1996లో అర్జున్ అవార్డు దొరికింది, వేస్ట్, అంత అవసరం లేదని అక్కడ ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నానండి. మా మిస్సెస్ మీద తీసుకున్న రాంగ్ డిసిషన్ అదొకటి. దాని తర్వాత మిస్సెస్ అన్న పాప పుట్టిందండి. పాప పుట్టిన తర్వాత కోచ్ అన్నాడు ఆమె ఫిట్ ఉంటే ఆడిని అని నాకు కౌశిక్ ఫోన్ చేసినాడు, ఉమెన్స్ టీమ్ కోచ్, టీకే సార్ అని. అప్పుడు నాకు చిన్న ఇంజురీ వచ్చిందండి నీలో. ఇంజురీస్ వచ్చి ఒక 3-4 మంత్స్ ఇంట్లోనే ఉన్నాను. నేనన్నా పాపని నేను చూసుకుంటాను, నువ్వు ఫిట్ ఉంటే వెళ్ళు అంటే మిస్సెస్ 1 మంత్ 2 మంత్స్ రైల్వేలో అంటే 4-5 kgs పెరిగిందండి ఫస్ట్ ఇండియన్ టీమ్ కన్నా. ఆమె ఇక జాకెట్ వేసుకొని 1 మంత్ చాలా కష్టపడిందండి, 4-5 kgs తక్కువ చేసిన తర్వాత వెళ్ళిందనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు క్వాలిఫైయింగ్స్ చేసినారు, ఇది చేసినారు. ఇంకా ఇంగ్లాండ్లో కామన్వెల్త్ జరిగిందండి. ఆమె కోచ్ పంపిమన్నాడు, అరే సాబ్ మేరా పైర్, నా కాలు మంచిగా అయిపోయింది, నేను ఇండియన్ టీం నేను ఆడతాను, మిస్సెస్ వచ్చేయండి, కామన్వెల్త్ ఎప్పుడు ఉమెన్స్ ఎప్పుడు గెలవడం కష్టం, ఎందుకంటే అంత టాప్ యూరోపియన్ టీమ్స్ వస్తుంది. యూరోపియన్ టీమ్స్లో ఇండియన్ టీం కంపేర్ టు ర్యాంకింగ్లో చూస్తే చాలా ఉంది, 8th or 9th పొజిషన్, వాళ్ళందరూ 5, 6, 4, 5 వాళ్ళు వస్తున్నారు అందరూ అనేసి నేను అక్కడొక రాంగ్ డిసిషన్ తీసుకున్నాను. ఒక్కొక్కసారి మిస్సెస్ని పంపిస్తే అప్పుడండి ఆ ఇంగ్లాండ్లో కామన్వెల్త్ ఇండియన్ టీం గోల్డ్ మెడల్ గెలిచిందండి. కామన్వెల్త్ ఎక్స్పెక్టే లేదు అది గెలవడం. ఇంకా 25 lakhs, ఎందుకంటే మాకు ప్రైజ్ మనీసే అండి ఇట్లాంటి, లేకపోతే మాకు మ్యాచ్ ఫీజ్ ఏమి హాకీలో లేవు. 21 lakhs, ఇంకా రైల్వేలో ఒక ప్రమోషన్. టీంలో ఉండేది ఇది. అరే అదొక రాంగ్ డిసిషన్. ఆమె అర్జున్ అవార్డు ఒక రాంగ్ డిసిషన్, ఇది ఒక రాంగ్ డిసిషన్. ఇప్పుడు కూడా ఫీల్ అవుతా ఉంటున్నారు, అయ్యారు అది వెళ్తే అర్జున్ అవార్డు, ఇది దొరికితే. ఇప్పుడు గోపిచంద్లో వాళ్ళ మిస్సెస్ లక్ష్మి, గోపిచంద్ ఇద్దరు అర్జున్ అవార్డు. మా ఇంట్లో ఇద్దరు కూడా అర్జున్ అవార్డు. ఇప్పుడు ఆ రాంగ్ డిసిషన్ మిస్సెస్ మీద తీసుకున్నందుకు కొంచెం ఫీల్ అవుతా ఉంటాను. ఆవిడ కూడా ఎప్పుడైనా అంటూ ఉంటారా? ఆమెనే అదృష్టం అన్నారు, బాధ ఉంటది, మనసులో ఉంటది, కానీ మీద చెప్పుకోరు. అరే నేను అప్పుడప్పుడు ఉంటుంది, తెర రాంగ్ డిసిషన్స్